మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా కీ రోల్ చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు ఫ్యామిలీతోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తున్న కన్నప్పను ఎలాగైనా హిట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమా కోసం ఇండియన్ వైడ్ గా స్టార్ క్యాస్ట్ ను దింపుతున్నారు. రాబోతున్న సుదర్శన్ థియేటర్ ఇక నుండి సూపర్ స్టార్ పేరుతో ఇప్పటికే సినిమాలో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్ వంటి స్టార్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి మరో స్టార్ హీరో యాడ్ అయ్యారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, నందమూరి నరసింహ బాలకృష్ణ. అవును, కన్నప్ప సినిమాలో ఓ కీ రోల్ కోసం బాలకృష్ణను కలిశారంట మంచు విష్ణు. దానికి బాలకృష్ణ కూడా వెంటనే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ రకరకాల కామెంట్ చేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుండి దాదాపు అందరు స్టార్స్ వచ్చేశారు, ఇంకా ఎవరు మిగిలారన్న సినిమా మొత్తం చూసే స్టార్సే ఉన్నారు కదన్నా, మరి సినిమా ఎలా ఉండబోతోందో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి ఇంతమంది స్టార్స్తో వస్తున్న ఈ వెజిటేరియన్ మూవీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న ఈ సినిమా కావటం, అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనటంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కథా పనులు పూర్తవటంతో ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా మొదలయ్యాయని, దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రేమించు, ధైర్యం ఉంటే ఆసక్తికరంగా లవ్ మీ ఎమోషన్ పోస్టర్ అయితే ఈ సినిమా ఓపెనింగ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్ వేశాడంట. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తో ఈ సినిమాను మొదలు పెట్టారని చేస్తున్నాడంట. అయితే దాంతో ఇంటర్నేషనల్ వైడ్ ఈ సినిమాపై హైప్ అండ్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతుందని చూస్తున్నాడంట జక్కన్న. ఇక ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి అలా కూడా ప్లస్ అవుతుందని చూస్తున్నాడంట. ఇవన్నీ బాగానే ఉన్న రాజమౌళి కోసం జేమ్స్ కెమెరాన్ వస్తాడా అనేది ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. నిజానికి RRR హిట్ తర్వాత జేమ్స్ కెమెరాన్ రాజమౌళికి అభిమానాన్ని మారిపోయాడు. అంతేకాదు చాలా వేదికల్లో ఆయన RRR సినిమా గురించి, దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడాడు. దాంతో రాజమౌళికి గనక ఆయన్ని ఇన్వైట్ చేస్తే తప్పకుండా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి నిజంగా రాజమౌళి తన నెక్స్ట్ సినిమా కోసం జేమ్స్ కెమెరాన్ పిలుస్తారా చూడాలి. ఒకవేళ రాజమౌళి పిలిచి జేమ్స్ కెమెరాన్ వచ్చారంటే మాత్రం ఒక హాలీవుడ్ దర్శకుడి చేత మొదలైన తెలుగు సినిమాగా కూడా మహేష్ రాజమౌళి మూవీ రికార్డ్ క్రియేట్ అవ్వటం ఖాయం. స్టార్ మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. జనరేషన్ అండ్ టెక్నాలజీ మారుతుందంటే పిల్లలు కూడా స్పీడప్ అవుతున్నారు. మ్యూజిక్ కానీ, డ్యాన్స్ అనే యాక్టివ్ అన్ని ఏదో ఒక రకంగా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ పోయోనోపై యానిమల్ సినిమాలో ఫాదర్ పాట ప్లే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిన్న కాక మొన్న అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూడా పాట పాడి వైరల్ అయ్యాడు. షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ సినిమాలో లుట్ఫుట్ గయా పాటను పాడగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీంతో ఆ వీడియోకి షారుఖ్ సైతం రిప్లై ఇవ్వటం విశేషం. తాజాగా బయటపడ్డ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు టాలీవుడ్లో కలకలం రేపుతోంది. పోలీసుల దాడిలో పట్టుబడ్డ వివేకానందుడు, డైరెక్టర్ క్రిష్ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధాలు ఉన్నా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ను A8గా చేర్చిన పోలీసులు విచారించారు. ఈ కేసుపై స్పందించాడు దర్శకుడు క్రిష్. తను హోటల్కి వెళ్ళింది నిజమే, కానీ డ్రగ్స్ పార్టీలో పాల్గొనలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. మహేష్ మూవీ కోసం రంగంలోకి జేమ్స్ కెమెరాన్ భారీ స్కెచ్ వేసిన జక్కన్న డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో తన స్నేహితులు రాడిసన్ హోటల్లో ఉన్నారని, వారిని కలవటానికి మాత్రమే హోటల్కి వెళ్లారని క్లారిటీ ఇచ్చాడు క్రిష్. రాడిసన్ హోటల్ 45 నిమిషాలు మాత్రమే ఉన్నారని, పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. క్రిష్ పరారీలో ఉండడాన్ని ప్రపంచం జరుగుతున్న నేపథ్యంలో వివరణ ఇచ్చాడు. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వివేకానంద సహా 9 మంది పైన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ పార్టీకి కొకైన్ సప్లై చేసిన అబ్బాస్ ఆలీకి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిష్తో సహా ఈ పార్టీలో కేదార్, నిర్భయ్, లీలా, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్లు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పోచర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివేంద్ర భట్టాచార్య లీడ్ రోల్స్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను రీచీ మొహతా డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు పోచర్ రివ్యూ ఇచ్చాడు. మహేష్ మనసును కొల్లగొట్టిన ఈ మలయాళ వెబ్ సిరీస్ పోచర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రస్తుతం హీరో మహేష్ బాబు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. తనకు నచ్చిన సినిమాను వెబ్ సిరీస్ మహేష్ చూడటమే కాకుండా వాటికి తనదైన రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. కేరళలో అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ని కళ్లకు కట్టినట్లు చూపించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పోచర్ మహేష్ మనసుకి నచ్చేసింది. అలాగే తనలో పలు ప్రశ్నలు, ఎమోషన్స్ కూడా ఈ సిరీస్ రేకెత్తించింది. లేటెస్ట్ గా హీరో మహేష్ పోచర్ సినిమా అనుభవాన్ని పంచుకుంటూ ఏనుగులను ఎలా చంపేస్తారు, అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా, అలా చేసేవాళ్ళు అసలు హ్యూమానిటీ లేదా ఉండదా, ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్లో ఈ కన్ఫ్యూషన్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెంట్స్ కి కాపాడుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ పోరాడాలి అంటూ మహేష్ రాసుకొచ్చాడు. దీంతో ఈ సిరీస్ చూడడానికి ఆయన ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో మనసు కొల్లగొట్టిన ఈ సిరీస్ ముందు ఎలాంటి రికార్డు క్లియర్ చేస్తుందో చూడాలి. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయింది. లేటెస్ట్ గా ఆర్జీవి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. పట్టు వదలని విక్రమార్కుడని అంటూ సెన్సార్ కాపీని చూపిస్తూ మార్చి 2న వ్యూహం రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ఇటీవల సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్న క్రమంలో వ్యూహం మూవీ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ బోర్డులో ఒక రోజు ఆలస్యంగా మార్చి 2న రిలీజ్ చేస్తున్నట్లు గన్ పట్టుకొని తనదైన స్టిల్ ఇస్తూ అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేశారు వర్మ. అయితే ఈ సినిమా తరచూ పోస్ట్ పోన్ అవ్వటంతో ఇదొక కొత్త డేట్ అంటూ ఊరిస్తూ వస్తున్నారు వర్మ. ఇక సినిమాను చూస్తే వచ్చినవి ఆర్జీవి ఫ్యాన్ కి కూడా భలే ఖుషి అవుతూ వస్తున్నారు. దీంతో పదే వాయిదాలతో ఊరించిన కండి ఆర్జీవి సార్ అంటూ ఫ్యాన్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అరిచేతిలోని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పిన మీరే వరుసగా పోస్ట్ పోన్ చేయటం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. మరి ఈసారైనా ఆర్జీవి వ్యూహం మాదిరని నమ్ముదాం.